హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రితా చౌదరి. సో ఈ రోజు వీడియో వచ్చేసి లైఫ్ అప్డేట్ వీడియో. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే నా పేరు శ్రిత, నేను యుఎస్లో ఉంటాను. ప్రజెంట్ అయితే సియాటల్లో ఉన్నాను. నేను మాస్టర్స్కి యుఎస్కి వచ్చాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఆ రోజుల నుంచి నేను లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చేయట్లేదు బికాస్ ఐ హ్యావ్ బీన్ సైలెంట్. హానెస్ట్లీ నాకు చాలా చేయాలని ఉండే, కానీ నా లైఫ్లో చాలా కేయాస్గా నడుస్తుంది. మీద కొంచెం తక్కువ టైం ఇచ్చాను. ఐ గాట్ ఎ జాబ్ ఇన్ యుఎస్ఏ. ఎస్, ఐ గాట్ ఎ జాబ్. అది మొత్తం ఫుల్ స్టోరీ కాదు. ఆ జాబ్ రాకన ముందు నేను చాలా రిజెక్షన్స్ చూసాను. సో మచ్ అన్సర్టనిటీ, సో మచ్ స్ట్రెస్, సో మచ్ సెల్ఫ్ డౌట్ ఉండేది. ఐ యూస్ టు వేకప్ లైక్ మిడ్ నైట్స్ లేసి చెక్ చేస్తూ ఉండేదాన్ని. నేను ఏవైతే అప్లై చేశానో అవి రిజెక్ట్ అయ్యాయా ఆర్ ఏమన్నా నెక్స్ట్ స్టెప్స్ అయ్యాయా అని అప్లై చేస్తూనే ఉండేదాన్ని. ఫ్యూ పీపుల్ యూస్ టు సే పేజెస్. కొంతమంది చెప్పేవాళ్ళు ఒక పేజ్లో అయితే మంచిగా ఉంటుంది రెజ్యూమీ, విల్ గెట్ పిక్డ్ అని. కానీ ఇట్స్ నాట్ లైక్ దాట్. అది అస్సలు మన చేతిలో లేదు. కొన్ని ఎస్ మన చేతిలో ఉన్నాయి, బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ లక్ అనిపిస్తుంది నాకు. అండ్ హార్డ్ వర్క్ కూడా. లక్ ఒక్కటే మ్యాటర్ కాదు, హార్డ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. లక్ తోటే జాబ్ వచ్చేస్తే చాలామందికి జాబ్ వచ్చేయచ్చు. అండ్ ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్, లైక్ ఏమవుతుంది, మేబీ నేను చాలా స్మార్ట్ కాదేమో, మేబీ నేను స్కిల్డ్ కాదేమో, మేబీ ఈ పాత్ నాకు కాదేమో అని చాలా ఉంటుండే. బట్ ఈవెన్ ఎవరైతే నా ఫ్రెండ్స్ దే షుడ్ టాప్ ఇన్ ఎవ్రీథింగ్, ఈవెన్ దే ఆర్ ఫేసింగ్ సేమ్ థింగ్. వాళ్ళకు కూడా సేమ్ థింగ్. ఎక్కడో ఫ్యూ పీపుల్కి జాబ్ వచ్చాయి, అందరూ స్ట్రగుల్ అవుతుండే ఈ జాబ్ మార్కెట్కి. అండ్ ఆల్సో ఇండియాలో ఉంటే అది వేరే ప్రెషర్ ఉండేదేమో. ఐ డోంట్ నో, నేను అక్కడ లేను కాబట్టి జాబ్ లేకపోతే, జాబ్ రాకపోతే ఎట్లుంటుందో నాకు తెలీదు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇమిగ్రేషన్ స్టేటస్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా జాబ్ ఉండాలి. అది టిక్ అవుతూనే ఉంటుంది, లైక్ అది మన మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. కన్సల్టెన్సీ వాళ్ళు ఏమనంటే మరి ఎట్లా, అది దట్ ఈస్ నాన్ స్టాప్ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అది ఇంకా ప్రెషర్ చేస్తుంది మనల్ని. ఇమిగ్రేషన్ది ఇంకా ప్రెషర్ చేస్తుంది. జాబ్ రాకపోవడం ఒక ప్రెషర్ అయితే, ఇమిగ్రేషన్ది ఇంకా ప్రెషర్ చేస్తుంది. ఇదంతా అవ్వడం వల్ల మై మెంటల్ హెల్త్ వాజ్ నాట్ ఓకే. నాదే కాదు, చాలా మంది సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు నా ఫ్రెండ్స్. ఆ స్ట్రెస్ వల్ల ఐ కుడెంట్ స్లీప్. నేను అసలు పడుకోలేకపోయేదాన్ని. అసలు మహా అయితే 1 or 2 hours పడుకుంటుండే. సో ఆ స్లీప్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ ఉండడం వల్ల మైగ్రేన్ అటాక్స్ అయ్యాయి. అండ్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు హెడేక్ రాంది, మైగ్రేన్స్ అటాక్, అన్బేరబుల్ మైగ్రేన్ అటాక్స్ అయ్యాయి. ఆ మైగ్రేన్ అటాక్స్ అవ్వడంతో ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్ వేసుకుంటుండే. బట్ ఒక్కసారి అయితే ఇంకా అన్బేరబుల్గా వచ్చింది. నేను ఆల్రెడీ 10 days హెడేక్ ఉన్నాను, కానీ ఆ టాబ్లెట్స్ కూడా ఇంకా తగ్గట్లేదు. ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఆల్సో అప్పుడే నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. వెన్ యు ఆర్ హెల్తీ, లాస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటాము హెల్త్ ఇన్సూరెన్స్ని, బికాస్ ఆ హెల్త్కి ఏం కాదు అని అనుకుంటాం. బట్ యూ కాంట్ ఇమాజిన్ ఎప్పుడు ఎలా అవుతుందో. అండ్ ఎస్పెషలీ స్ట్రెస్లో ఉన్నప్పుడు అసలు మన బాడీ మొత్తం డిఫరెంట్గా మారిపోతుంది. ఫైనల్లీ నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, అప్పటికి తగ్గిందా అంటే నో, ఎస్ అనే చెప్తాను. ఓకే తగ్గింది. బట్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అటాక్ అయింది. ఇక అది ఓవర్ ద టైం తగ్గిపోయింది. ఎమర్జెన్సీకి వెళ్ళాను కాబట్టి ఐ ఎండెడ్ అప్ గెట్టింగ్ హాస్పిటల్ బిల్ వచ్చేసి $10,000 వచ్చింది. ఎస్, $10,000 వచ్చింది. ఆ మూమెంట్ నాట్ ఫైనాన్షియలీ, లైక్ ఎలా పే చేస్తాను అది ఉండేది. మెంటల్లీ ఇంకా నాకు ప్రెషర్ అయిపోయింది. ఆ హాస్పిటల్ బిల్, జాబ్స్ రావట్లేవు, ఇమిగ్రేషన్ స్టేటస్, అండ్ ఇట్స్ ఇంకా మెంటల్లీ నాకు చాలా చాలా ప్రెషర్ అనిపించింది. మేబీ నాకు జాబ్ రాదేమో, మేబీ నేను ఇండియా వెళ్ళిపోవాలేమో, ఆ ఫియర్ ఇంకా హెవీ ఉండేది. లైక్ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, రిలేటివ్స్ ఏమంటారు, నేను ఏదో అనుకొని వచ్చాను, నేను ఏం చేయలేకపోయాను, సెల్ఫ్ డౌట్. ఐ నో వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకోవద్దు అని, బట్ ఇట్స్ నాట్ దట్ సింపుల్. అంత సింపుల్ అయితే అస్సలు కాదు. పట్టించుకోకుండా ఉండలేము. అండ్ ఎప్పుడైతే మనము స్ట్రగుల్ అవుతున్నామో ఇంకా థాట్స్ మనని హాంట్ చేస్తూ ఉంటాయి. బట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఐ ఫైనలీ గాట్ జాబ్.
అప్పుడు ఆ మూమెంట్ అసలు అది రియల్ కాదేమో నమ్మలేకపోయాను. బికాజ్ ఇట్ వాజ్ స్ట్రగుల్ పీరియడ్ కదా. అసలు జాబ్లో జాయిన్ అయ్యి లైక్ ఫ్యూ మంత్స్ అయ్యే వరకు కూడా ఐ ఫీల్ లైక్ అది ఒక డ్రీమ్ ఏమో, అవ్వలేదేమో, ఇది రియల్ కాదేమో అనిపించేది. కానీ ఆ జాబ్ ఒక్కటి రావడంతో ఐ ఫెల్ట్ సేఫ్. నాట్ సక్సెస్ఫుల్ బట్ సేఫ్గా, స్టేబుల్గా, కొంచెం ప్రెషర్ కొంచెం చాలా తగ్గింది. నౌ ఐఎమ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. స్ట్రగుల్ లేదు. లైక్ స్ట్రగుల్ ఉంది, ఆ స్ట్రెస్ వేరు, H1B స్ట్రెస్ వేరు, జాబ్ పర్ఫామ్ చేస్తున్న ఆ స్ట్రగుల్స్ వేరు. ఆ ముందు ఫేజ్ కన్నా జాబ్ వచ్చిన ఫేజ్ ఈజ్ వెరీ ఈజీ అనిపించింది నాకు పర్సనల్గా. సేఫ్ ఫ్రమ్ అన్సర్టనిటీ. అండ్ ఆల్సో నేను న్యూ జెర్సీ నుంచి సియాటల్ వచ్చిన తర్వాత, నేను ఉన్న న్యూ జెర్సీలో అయితే మాకు అంత ఇండియన్ పీపుల్ ఉండేవాళ్ళు కాదు. ఇట్స్ లైక్ మేము అప్పుడప్పుడే లైక్ న్యూ జెర్సీ నుంచి మూవ్ అవ్వాలనుకున్నప్పుడే ఇండియన్ రెస్టారెంట్స్ పెరగడము అండ్ మన కమ్యూనిటీ అక్కడ చాలా పెరగడం స్టార్ట్ అయింది. బట్ మేము అక్కడ ఉన్నప్పుడైతే ఓ మై గాడ్, ఇట్స్ వెరీ హారబుల్. అసలు ఒక 1 hour 2 hours డ్రైవ్ చేస్తూ వెళ్ళే వాళ్ళం కార్లో టు ఈట్ బిర్యానీ ఆర్ టు ఈట్ పానీపూరి అండ్ ఏదైనా చిన్న మన ఇండియన్ స్టైల్కి కోసము మేము ఉండేది సౌత్ జెర్సీలో. మేము నార్త్ జెర్సీకి వెళ్ళే వాళ్ళము. లైక్ ఆల్మోస్ట్ 1.5 hour 2 hours డ్రైవ్. అండ్ ఇక్కడికి రాగానే మన తెలుగు పీపుల్, ఇండియన్ పీపుల్ చాలా మంది ఉన్నారు అండ్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇండియన్ రెస్టారెంట్స్. అండ్ ఐ వాజ్ లైక్, ఇట్ ఫెల్ట్ లైక్ హోమ్ సియాటల్లో, లైక్ హైదరాబాద్ లాగా అనిపించింది. అండ్ ఫిట్నెస్ బ్రెయిన్ అటాక్ అయిందో ఐ థాట్ లైక్ హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి అని. అప్పుడైతే మస్తు జిమ్కి వెళ్తుండే, లిఫ్ట్ హెవీ. ఇప్పుడైతే నేను జస్ట్ ఎంటీ బార్ కూడా లిఫ్ట్ చేయలేకపోతుండే, కానీ ఫుల్ ప్రోగ్రెస్ అయ్యాను లైక్ లిఫ్టింగ్లో. అదంతా బాడీ ఏం చేంజ్ అవ్వలేదు బట్ స్ట్రెంగ్త్ వైజ్ చాలా చేంజ్ అయింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే మనము ఇండియాని మిస్ అయ్యామో లైక్ ఫుడ్ అదంతా, ఇప్పుడైతే చాలా మిస్ అవుతాము. మనం ఓవర్ డూ చేస్తాం కాబట్టి ఓవర్గా ఫుడ్ తినేసాను అండ్ బాగా బాగా ఎంజాయ్ చేశాను. ఎయిట్ ఎవ్రీథింగ్. ఫిట్నెస్ జీరో. జిమ్కి వన్స్ ఇన్ అ వైల్ వెళ్తున్నాను ఇప్పుడైతే. ఐఎమ్ రియల్లీ స్ట్రగ్లింగ్. ఐ వాంట్ టు ఫిక్స్ దట్. ఈ 2026లో ఐ వాంట్ టు రియల్లీ ఫిక్స్ దట్. యూనో, ఇంత స్ట్రగుల్ అయిన దానికి కొంచెం ఎంజాయ్ అయితే చేయాలి కాబట్టి నాకు తెలుసు నేను ట్రాక్ తప్పుతున్నానని, బట్ ఐ రియల్లీ వాంట్ ఎంజాయ్ చేసిన. ఫ్యూచర్ కన్ఫ్యూజన్ అండ్ ఫ్యూచర్లో ఏం చేస్తాను అంటే ఐ డోంట్ నో. చిన్నప్పటి నుంచి ఐ లవ్ క్రియేటివ్ ఫీల్డ్. ఐ రియల్లీ వాంట్ టు గో ఇన్ టు క్రియేటివ్ ఫీల్డ్, బట్ ఫస్ట్లో అది చాలా కష్టం క్రియేటివ్ ఫీల్డ్కి షిఫ్ట్ అవ్వడం, ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి. సో ఐ డోంట్ నో ఏం చేస్తానో, ఫ్యూచర్లో ఏం ప్లాన్సో ఇంకా తెలీదు, అన్సర్టనిటీ. బట్ రైట్ నౌ అయితే వర్కింగ్ ఇన్ ఐటీ అండ్ దిస్ ఈజ్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ నా వర్క్ వచ్చేసి రిమోట్ వర్కే, బట్ అదొక్కటి మిస్ అవుతున్నా. లైక్ గెట్ రెడీ విత్ మీ, ఆఫీస్కి వెళ్ళడం ఇన్ పర్సన్ ఈజ్ వాట్ ఐ డ్రీమ్డ్. బట్ రిమోట్ వర్క్ అది కూడా కొంచెం అది మిస్ అవుతున్నా. బట్ నా ఫ్రెండ్స్ అందరూ ఇన్ పర్సన్ వెళ్ళే వాళ్ళందరూ దే ఆర్ లైక్, నీ లైఫ్ చాలా బాగుంది, ఓకే ఐఎమ్ హ్యాపీ, రిమోట్ వర్కే బెటర్లే అని అనుకున్నాను. నేను ఎన్ని రోజులు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదంటే, నేను సర్వైవల్ మోడ్లో ఉన్నాను. ఐఎమ్ జస్ట్ సర్వైవింగ్. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఐఎమ్ స్టేబుల్ అండ్ I want to record it. YouTube is my visual diary. I don't want to hide. నేను ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటుంటే, లైక్ ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో ఆ వీడియోస్, ఐ కెన్ సీ క్లియర్లీ ఎంత ప్రోగ్రెస్ అయ్యాను లైఫ్లో. ఈవెన్ ద వే ఐ టాక్ అండ్ కెరియర్ వైజ్ అంతా చాలా ఇంప్రూవ్ అయ్యాను. సో ఐ రియల్లీ వాంట్ టు రికార్డ్ ఇట్ ఫర్ మై సేక్. నాకు తెలిసి వీడియోలో నేను అన్ని కవర్ చేసేసాను. లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఐ రియల్లీ లవ్ సిట్ డౌన్ అండ్ టాక్ వీడియోస్. అండ్ మీకు ఏమైనా వీడియో కావాలనిపిస్తే ప్లీజ్ కమెంట్ బిలో, ఆ వీడియోస్ నేను చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.